దేవుని వాక్యాన్ని చదువుదాం. దేవుని లేఖనాల్లో నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడడం కొరకే సిద్ధపరిచిన లేఖన భాగాన్ని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని లేఖనాలని ధ్యానిస్తూ ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం దేవుని ప్రేమ. ఆ ప్రేమ ద్వారా ఆయన మన జీవితాల్లో చేసిన త్యాగాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే, ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. చెప్పగలమా? ఆయన ప్రేమను మాటల్లో చెప్పగలమా? వర్ణించగలమా? ఆయన ప్రేమను వర్ణించలేం. హల్లెలూయా. ఒక కవి అన్నాడు, దేవుని ప్రేమను వర్ణించడానికి ఆకాశమంతా పుస్తకాన్ని, సముద్రంలో ఉన్నంత నీరంతటిని ఒక ఇంకుగా మార్చి, చెట్లన్నిటిని పెన్ను రూపంలో మార్చుకొని రాయటానికి ప్రయత్నం చేసిన దేవుని ప్రేమను వర్ణించడం అవదట. హల్లెలూయా. ఆ ఆకాశం కాగితంగా మారిస్తే అది అయిపోతుంది. సముద్రంలో నీరు ఇంకుగా మారిస్తే ఇంకు అయిపోతుంది. ఈ చెట్లు కొమ్మలన్నిటినీ పెనులుగా మార్చిన అవి కూడా తరిగిపోతాయి, కానీ దేవుని ప్రేమను వర్ణించడం మాత్రం తరగదు, ఆగదు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమించాడట దేవుడు. మన తెలుగు ఒక సామెత ఉంటుంది కదా, సామెత కాదు, గురజాడ అప్పారావు గారు మాట్లాడిన ఒక మాట, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు ఆయన. హల్లెలూయా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని అంటే లోకములో ఉన్న ఈ కనబడుతున్న చెట్లు, పొలాలు, ఏమంటే పర్వతాలు, కొమ్మల కాదు. దేవుడు ప్రేమించింది మనుషుల్ని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే యోహాను సువార్తలో, యోహాను పత్రికలో ఆయన రాస్తాడు కదా, లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దాన్న ప్రభువు ప్రేమించింది కాదు. ఆయన వాటిని విసర్జించాడు. అవి ఆయనకి విరోధముగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. మరి దేవుడు లోకమును ప్రేమించినంటే ఈ లోకములో ఉన్న చెట్లు, కొమ్మలు, ఏమంటే గుట్టలు, మెట్టలు, పర్వతాలు కాదు, జంతువులు, పక్షులు కాదు, వాటిని కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననగా ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేసుకున్న నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే మాటలకు అవి అందవు, వర్ణించడానికి అది అంత చిక్కదు, అసలు అది వర్ణించలేనంత ప్రేమ ఆయన మన ఎడల చూపాడు. అందుకే ఒక పాట పాడతాం, ఊహకందని ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాన మారనిది యేసు ప్రేమ. హల్లెలూయా. ఏమండి, తరాలెన్ని మారిపోతున్నా జగాన తరగనిది యేసు ప్రభుల వారి ప్రేమ. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించిన ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఇక్కడ మనం ఆరాధిస్తున్న మన ప్రభువు త్రిత్వం కలిగిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి ప్రేమను ధ్యానం చేద్దాం. ఆ తరువాత కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమను ధ్యానం చేద్దాం. ఇక్కడ అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటలో తండ్రి ప్రేమ కనబడుతుంది. ఆ తర్వాత ఉన్న లైన్లో ఏమండి, తన కుమారుడైన క్రీస్తును అప్పగించిన తండ్రి ప్రేమ కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
అనగా నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన చేసింది ఏంటయ్యా అని అంటే, ప్రేమిదేవుని బిడ్డ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం ఇచ్చేసాడు. అందుకే ఆ మాట కిందలో ఏం చదువుతున్నాము, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. మనము నిత్య జీవము పొందునట్లుగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు మన కోసం ఇచ్చేశాడట. అది తండ్రి ప్రేమ. హల్లెలూయా. ఎవరైనా ఇస్తారా? మన పిల్లలు మనం ఇస్తామా? ఏమండి బలిమ్మంటే ఇస్తామా? ఇవ్వం. హల్లెలూయా. ఆయన కొరకు ఏమండి దేన్నైనా చేయటానికి ఇవ్వమంటే ఇస్తామా? ఇవ్వం. కానీ తండ్రి అనే దేవుడు మనల్ని రక్షించి, మనల్ని విమోచించి, మనల్ని ఆయన బిడ్డలుగా సొత్తుగా చేసుకోవటానికి ఆయన ప్రియకుమారుడిని యేసయ్యని మన కోసం ఇచ్చేసాడట. హల్లెలూయా. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం ప్రియమైన బిడ్డలారా. తండ్రి ప్రేమనది ఆ మాట తెలియజేస్తూ ఉంది. రోమపత్రికలో 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుని ప్రేమను ఇక్కడ అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఏమండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు, అనగా యేసుక్రీస్తు వారితో పాటు సమస్తమును కూడా మనకేం చేశాడంట? అనుగ్రహించాడు. ఎక్కడ వెనుక తీయక. అసలు వస్తువులు ముఖ్యమా, మనిషి ముఖ్యమా? చెప్పాలి. మనిషే ముఖ్యం కదా. హల్లెలూయా. ఇంట్లో ఉన్న ఏ వస్తువైనా ఆలోచన చేయండి. ఈ వస్తువును ఒక చోట, మన బిడ్డను ఒక చోట పెట్టి ఏది వెలకట్టగలిగింది అని అంటే, మనుషులను వెలకట్టగలమా? హల్లెలూయా. కట్టలేం. హల్లెలూయా. వస్తువును ఒక చోట, మన బిడ్డను ఒక చోట పెట్టి ఏది ముఖ్యమైంది అంటే వస్తువుని ఎంచుకుంటామా, బిడ్డను ఎంచుకుంటామా? అమ్మా, బిడ్డను ఎంచుకుంటాం. బంగారం ఒక చోట పెట్టి, బిడ్డను ఒక చోట పెట్టి ఏది ఎంచుకుంటామని అంటే బిడ్డనే ఎంచుకుంటాం. ఎందుకు? బిడ్డ ప్రాముఖ్యం. బిడ్డే మనకి అన్నీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాటకు అర్థం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తునే మనకు ఇవ్వటానికి వెనుతీయలేదు. మనకిచ్చేయడానికి, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకోవటం కొరకు ఆయన ప్రియకుమారుడిని యేసయ్యని ఇవ్వడానికే వెనుతీయకపోతే మిగతా వాటిని ఇవ్వడానికి ఆయన ఏమాత్రమైనా వెనక తీస్తాడా? హల్లెలూయా. అంటే మీకు అర్థం అవడానికి ఇలా చెప్తా, దేవుణ్ణి మనం మన అవసరత నిమిత్తం ఏదో అడుగుతున్నాం, కష్టకాలంలో ఉన్నాం, ఆ కష్టంలోంచి విడిపించమని దేవుణ్ణి అడుగుతాం, ఆయన విడిపిస్తాడా? హల్లెలూయా. మనకి ధన రూపంలో కొంత ధనం అవసరం, ఏదైనా కొనడానికో మన అవసరానికో అవసరం. అలాంటి సమయంలో దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా కొంత ధనము నాకు అవసరం, పలానా పరిస్థితుల మధ్య నేను నలిగిపోతున్నాను, కొంత ధనం నాకు అవసరం ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా? హల్లెలూయా. ఇస్తాడట. తన కుమారుడైన యేసునే నీకు ఇచ్చేసినప్పుడు ఆ దానితో పాటు ఉన్న సమస్తాన్ని మనకివ్వడా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే వస్తువు ముఖ్యమా, కుమారుడు ముఖ్యమా అంటే మీరు కుమారుడే ముఖ్యమన్నారు. మరి తండ్రి అయిన దేవునికి కుమారుడు ముఖ్యమా, తనతో ఉన్న ఇంకా ఆయన దగ్గర సమస్తం ఉన్నాయి కదా అవి ముఖ్యమా? కుమారుడే ముఖ్యం దేవునికి. దేవుని స్తోత్రం. అంటే తన కుమారుడే అంత ప్రాముఖ్యమైనప్పుడు ఆ కుమారుడినే మనకి ఇచ్చేస్తే మిగతా మన అవసరాలు ఏటి కోసమైతే మనం అడుగుతున్నామో అవి ఇవ్వడా అంటే తప్పక నిశ్చయంగా వాటిని మనకి అనుగ్రహిస్తాడు అని పౌలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనమేమంటామంటే, పాస్టర్ గారండి ఇప్పుడు మిమ్మల్ని అడిగా, మీ కొడుకుని ఇస్తారా లేకపోతే మీ బంగారం ఇస్తారా
సేవ కొరకు అని నేను అడిగాను అనుకోండి, మీరేమంటారు? కొడుకునివ్వం కానీ బంగారం ఇస్తామంటారు. కొంతమంది కొడుకుని ఇవ్వము, బంగారం రెండు ఇవ్వండి బాబు, మాకు కావాలి అంటారు. హల్లెలూయా. కొంత డబ్బు ఏమండి ఇవ్వండి, లేకపోతే అబ్రహాములాగా నీ కుమారుని ఇవ్వండి అని అడిగితే కొడుకుని ఇవ్వం. డబ్బు అంటే తర్వాత అన్నా సంపాదించుకోవచ్చు, కానీ కుమారుని మళ్ళా సంపాదించుకోలేం. కాబట్టి ఏమండి వస్తువునో డబ్బునో బంగారాన్నో ఇచ్చేస్తాం, తీసుకొని వెళ్ళండి, నా కొడుకు మాత్రం నాకు కావాలి అంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు ఆయన ప్రియకుమారుడని యేసయ్యని ఇవ్వను కానీ మిగతా అన్నిటినీ ఇస్తానని దేవుడు అనలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షణ కొరకే తన ప్రియకుమారుడని యేసయ్యనే ఇవ్వడానికి వెనుతిరగక అప్పగించేసినప్పుడు, మన కోసం ఇచ్చేసినప్పుడు, మనందరి కోసం ఆయన ఇచ్చేసినప్పుడు, మనం ఏవైతే అడుగుతున్నామో, మన కష్టం నుంచి విడిపించమని, మన అవసరతలో సహాయము చేయమని, మన ఇరుకు ఇబ్బందుల్లో మనకు తోడై ఉండి నడిపించమని, మన అవసరం నిమిత్తమే, మన రోగము నిమిత్తమే, మన ఇబ్బంది నిమిత్తమే, దేవా నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం, దీనిలో నుంచి నన్ను తప్పించండి, దీనిలో నుంచి నన్ను కాపాడండి, ఇది నాకు అవసరమయ్యింది, దీని అవసరతలు నాకు తీర్చండి అని దేవునికి మొరపెడితే దానిలో కూడా మనకి సమస్తమును అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ప్రేమ ఏంటయ్యానంటే, ఒకటి, తండ్రి అనే దేవుడు తన ప్రేమను మన ఎడల ఎలా వ్యక్తపరుచున్నాడంటే, మన రక్షణ కోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసం ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది ఏంటయ్యానంటే ప్రేమ వినబడలారా, ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణే మనకి ఇచ్చేసినప్పుడు మనకి అవసరమైన ఏదైతే ఈవి అవసరమో ఆ ఈవులు మనకి అనుగ్రహింపడా అంటే తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నేను అడుగుతున్నానండి, నాకు ఇవ్వట్లేదండి దేవుడు అంటే, ఒకవేళ నువ్వు దేవుని చిత్తము కానిది అడుగుతున్నావేమో. హెబ్రీయులకు రాస్తున్నామండి, యాకోబు పత్రికలో అదే అంటాడు. హల్లెలూయా. మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కనుక వాటిని మీకు దేవుడు అనుగ్రహింపడు అంటాడు. కాబట్టి మనము అడుగుతున్నవేవో ఆయన చిత్తములో లేనివి, మన సుఖభోగముల నిమిత్తం దేవునికి విరుద్ధమైన అడిగితే ఆయన అనుగ్రహించే దేవుడు కాడు. కానీ మనకి ఏవి శ్రేష్టమో, ఏవి ముఖ్యమో, ఏవి అవసరమో వాటిని మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే ఆయన తప్పకుండా వాటిని మనకి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు చేసింది ఏంటయ్యానంటే, తన ప్రేమతో తన ప్రియ కుమారుడిని యేసయ్యను మన కోసం ఇచ్చాడు. ఆయనతో పాటు మనకు అవసరమైన ప్రతీదీ కూడా ఆయనకు మనకు దయచేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను వెల్లడిపరచు ఏమండి ధ్యానం చేద్దాం. రోమాపత్రిక అధ్యాయం 8వ వచనం చదువుదామా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుని స్తోత్రం. గమనించండి, క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడు? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనములో, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆ మాట మీరు పట్టుకోండి. ఇప్పుడే మనం చదువుకున్నాము 8వ వచనంలో, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. 10వ వచనంలో మీరు పట్టుకోండి, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. బలహీనులమై ఉండగా 6వ వచనంలో, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా. దేవుని స్తోత్రం. ప్రభు మన కొరకు చనిపోయాడు. ఆ మాటల్లోనే ఉంటుంది, నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవ
తెగించవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైనా చనిపోతారండి? మంచివాని కొరకు కూడా ఎవరు చనిపోరు. ఒకవేళ చనిపోవడానికి తెగించగలరా అంటే కష్టమే. దేవుని స్తోత్రం. ఈరోజు ఇందాక మీకు క్వశ్చన్ వేసా, మీ బిడ్డలను మీరు ఇస్తారా అంటే ఇవ్వనన్నారు. ఎందుకంటే నా బిడ్డ అంటే నాకు చాలా ప్రేమ అండి, ప్రాణం అండి, అందుకే బిడకు బదులుగా బంగారమైనా, ధాన్యమైనా, డబ్బు అయినా మరి ఏదైనా ఇస్తామండి అని మీరు సమాధానం ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతగా మీ బిడ్డను మీరేం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు కదా. మరి అంతగా ప్రేమిస్తున్నా మీ బిడ్డ కోసం మీరు చనిపోమంటే చనిపోతారా? బంగారం కంటే విలువైనడండి నా బిడ్డ అన్నారు కదా, ఇప్పుడే అన్నారా? వజ్రాలు వైడూర్యాల కన్నా నా కుమారుడు నాకు అంత విలువండి, అంత ముఖ్యమండి అన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంతగా ప్రేమిస్తున్నాము అని మీ మాటల్లో తెలియజేసినప్పుడు మీ బిడ్డ కోసం మీరు మరణిస్తారా అంటే సందేహపడుతున్నారు. మీ బిడ్డ కోసం మీరు మరణిస్తారా అంటే ఆలోచన చేస్తున్నారు. వెంటనే ఎవరైనా నా బిడ్డ కోసం నేను చనిపోతానని ఎవరు చెప్పగలరా అంటే చనిపోరు, ఎవరు చెప్పరు. హల్లెలూయా. మన బిడ్డే, మంచోడైనా కొంచెం చెడ్డోడైనా బిడ్డే కదా. మరి నవమాసాలు మోసి కన్నా ఆ బిడ్డ కొరకు చనిపోవాలంటే సందేహపడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ మన ప్రభువు అయిన యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మంచోళమని కాదు, భక్తిపరులమని కాదు, నీతిమంతులమని కాదు, లేకపోతే ఆయనకి నచ్చినట్లుగా బ్రతుకుతున్నామని కాదు. ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మన కొరకు యేసయ్య చనిపోయాడంటే బలహీనులంగా ఉన్నాం. భక్తి విషయంలో, ఆత్మీయ విషయంలో, దేవుని సంబంధిత విషయాలలో బలహీనులం. ఏమి చేయం దేవుని కొరకు, బలహీనులం. హల్లెలూయా. భక్తిహీనులం, భక్తి అసలు లేనే లేదు. భక్తిహీనులం, పాపులలో ప్రధానులం. హల్లెలూయా. అలాగే ఆయనకి శత్రువులుగా ఉన్నాం. ప్రతిదీ ఆయనకి విరుద్ధంగా చేసుకుంటా, ప్రతిదీ ఆయన్ని బాధ పెట్టుకుంటా, ప్రతి విషయంలో ఆయన్ని గాయపరుస్తా ఆయనకి ఎలా మారిపోయామంటే శత్రువులుగా మారిపోయాం. హల్లెలూయా. బలహీనులంగా ఉన్నాం, భక్తిహీనులంగా ఉన్నాం, పాపులమై ఉన్నాం, శత్రువులమై ఉన్నాం. ఈ 4 విధాలుగా దేవునికి విరోధంగా బ్రతుకుతున్న మన కొరకు యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి, మనల్ని రక్షించి విమోచించి మరలా ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి, ఆయన యొద్దకు మనల్ని చేర్చుకోవటానికి మన కొరకు క్రీస్తు యుక్త కాలమున 33.5 సంవత్సరాల యవ్వన కాలమున మన కొరకు ఆయన చనిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గుడ్ ఫ్రైడే రోజు ఆయన మరణాన్ని ధ్యానిస్తాం, ఆయన శిలువ మరణాన్ని తలపోసుకుంటాం. హల్లెలూయా. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ప్రేమ ఎలాగుందో తెలుసా? క్రియారూపంలో ఉంది. నేను ప్రేమిస్తున్నానని ఆయన మాట రూపంలో కాదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన క్రియారూపంలో వ్యక్తపరిచాడు. ఎలాగంటే తన కుమారుని మనకిచ్చి, ఆయన తండ్రి అయిన ప్రేమ చూపితే కుమారుడైన ప్రభువు కూడా తన ప్రాణాన్ని మన కొరకు బలి ఇచ్చి త్యాగం చేసి మనల్ని ప్రేమిస్తున్నాను అని సంకేతాన్ని పలుకుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు చనిపోయెను. ఎలాంటి సమయములు అంటే మనము పూర్తిగా ఆయనకు విరోధంగా, వ్యతిరేకంగా ఉన్న స్థితిలో ఆయన మన కొరకు మనల్ని ప్రేమించి చనిపోయాడు. మన ప్రేమ ఎలా ఉంటుందంటే మాటల్లో ఉంటుంది, కానీ క్రీస్తు ప్రేమ చేతల్లో ఉంది. ఎలా ఉందండి? చేతల్లో ఉంది. మీరే చెప్పండి. బాగా నేను ప్రేమిస్తున్నాను పదే చెప్పినా దాని క్రియారూపంలో మనం దాన్ని వ్యక్తపరచలేదనుకో, మా అమ్మ ఉట్టి మాటలే. ఏమండి? మా అమ్మ ఒట్టి డబ్బా కోరిదే, మాటల్లోనే ప్రేమిస్తున్నాను అంటది, కానీ ప్రేమిస్తున్నానని సూచనగా నా కోసం ఏది చేసి పెట్టదు. నాకు పాయసం అంటే ఇష్టం, ఏదో నేను వండి పెట్టిద్దా అని చూస్తా. నాకు ఇష్టమని మా అమ్మకి తెలుసు, కానీ వండిద్దా? ఉండదు. కానీ నా కొడుకా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటది. అప్పుడు కొడుకేమనుకుంటాడు? ఖచ్చితంగా అదే అంటాడు కదా. హల్లెలూయా.
మాటల రూపంలోనే కానీ క్రియారూపంలో మా అమ్మ నాకు ప్రేమను చూపదు అంటాడు. తండ్రి అయినా సరే, మరొకరైనా భార్య భర్తల మధ్య ఉన్నా సరే, ఎలాగంటే ప్రేమ అనేది ఏమంటే మాటల రూపంలో కాదు, క్రియారూపంలో చూపగలగాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతోనే ఆగిపోలా, దాన్ని చూపించాడు. ఎలా చూపించాడంటే తన ప్రేమను, ఇదిగో నీ రక్షణ కొరకై, నిన్ను రక్షించటానికి నా ప్రాణాన్ని నీ కొరకు బలిగా ఇచ్చేంతగా నేను నిన్ను ప్రేమించాను అని నిరూపించాడు. తన ప్రేమను తన క్రియల రూపంలో వ్యక్తపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా బిడ్డలారా, మీరంటే నాకు ప్రేమ, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాదు, ఇదిగో దేవుడు ప్రేమాస్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన అంటాడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు అని అంటాడు. ఆయన ప్రేమిస్తున్నాను, ప్రేమమయుడిని అని ఆయన చెప్పుకోవడమే కాదు, ఆ ప్రేమను ఆయన ఎలా వ్యక్తపరిచాడు అంటే, ఆ ప్రేమను ఎలా మనకు నిరూపించాడు, చూపించాడు అంటే, తన ప్రాణాన్ని మన కొరకు బలియాగంగా అర్పించి, ఇదిగో నిన్ను ప్రేమించి నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను అని నిరూపించాడు. ఆయన వ్యక్తపరిచాడు, ఆయన వెల్లడిపరిచాడు, ఆయన చూపించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రేమ ఇదిగో మన కొరకు చనిపోయింది. ప్రేమలో ఎప్పుడు కూడా ఏమంటారంటే త్యాగం ఉంటుంది. త్యాగం లేని ప్రేమే కాదు. అర్థమైందండి? ప్రేమలో ఎప్పుడు త్యాగం ఉంటుంది. ఆ ప్రేమలో ఒకవేళ త్యాగం లేకపోతే అది నిజమైన ప్రేమ కాదు. కొన్నిసార్లు ప్రేమించుకున్న వారి ఇరువురి మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది. ఎలాగంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం అవసరమైతే మా ఇంటోళ్ళనైనా వదిలేసి వచ్చేస్తానంటారు, మా అమ్మ నాయనైనా వదిలేసి వచ్చేస్తానంటారు. హల్లెలూయా. ఆ సమయం వస్తే ఏమండి వస్తారా? రారు. హల్లెలూయా. అది మాటల రూపంలోని కొంతకాలం వారి పరిచయాలు, వారి సహవాసాలు కొంత రోజులు, కొన్ని నెలలు గడిచాక వాళ్ళు తర్వాత సైడ్ అయిపోతూ ఉంటారు. హల్లెలూయా. కొన్నిసార్లు అంటారు, ఏమండి ఒకవేళ ఇంటిలో నుంచి వచ్చేసినా తెగించి నీకోసం అవసరమైతే నా ప్రాణమైనా పెడతానంటారు ప్రేమించుకుంటున్నప్పుడు. తర్వాత వాళ్ళ ప్రాణాలు తీసి పారిపోతూ ఉంటారు. ఎంతమందో చూస్తున్నాం. హల్లెలూయా. ఏమండి, ప్రేమించేటప్పుడు నీకోసం నా ప్రాణం పెడతానంటారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రాణాలు తీసి వీళ్ళు ఎక్కడెక్కడికి వచ్చి ఎక్కేస్తూ ఉంటారు. అది నిజమైన ప్రేమ కాదు. ఎన్నో వార్తలు చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ప్రియురాల్ని హత్య చేసిన ప్రియుడని, లేకపోతే భార్యని హత్య చేసిన భర్తను హత్య చేసిన భార్య. ఏమండి, మరొక ప్రియుడి కోసం ఏమండి పిల్లల్నే, మొన్న ఈ మధ్య చదివారు కదా, 10th గెట్ టుగెదర్ జరిగిందంట. ఏమండి చాలా సంవత్సరాల తర్వాత 10వ తరగతి చదువుకున్నప్పుడు ఎప్పుడో చదువుకున్నారు, మొన్న ఈ మధ్య ఎప్పుడో గెట్ టుగెదర్ లాగా వాళ్ళు సమావేశం అవ్వటానికి ఏర్పాటు చేసుకుంటే, ఆ 10th చదువుతున్నప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు అక్కడ పరిచయం మళ్ళీ కనబడితే, ఆ ప్రియుడి కోసం ఏమేం చేసిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకున్న 3 పిల్లలు 2 పిల్లలను చంపేసి ఆయనతో పాటు వెళ్ళిపోయిందట. ఇదే ప్రేమ? అబ్బా, అంత బాగా త్యాగం చేసిందా? అది సరైందా? హల్లెలూయా. అది సరైన త్యాగం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ లోక ప్రేమలు ఎలాగున్నాయి అంటే మూర్ఖత్వంతోనూ, అవివేకముతోనూ, దేవునికి విరుద్ధమైన తీరులోనూ కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేమంటున్నానంటే, ఇదిగో ప్రేమ అనేది క్రియారూపంలో చూపగలగాలి, త్యాగం అనేది కనబడాలి. క్రీస్తు ప్రేమలో త్యాగం అనేది కనబడుతుంది. ఏంటి ఆ త్యాగం అంటే? ఆయన మరణమే ఒక త్యాగం. హల్లెలూయా. చూడండి, ఇంకేం త్యాగం చేశాడు ఆయన మనల్ని ప్రేమించి? కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు ఆలోచన చేయండి. ఒకటి, క్రీస్తు ప్రేమలో మనకు కనబడింది ఆయన మరణం. మరణం మనకేం సూచిస్తుందంటే క్రీస్తు త్యాగాన్ని సూచిస్తుంది. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడు అనేది మొదటి విషయమైతే, చనిపోవటం అనేది త్యాగం. త్యాగం చేయకుండా ఎవరు చనిపోగలమా? దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఆయన ప్రేమలో ఇంకా కొన్ని త్యాగాలు ఉన్నాయి. ఆ కొన్ని త్యాగాలు మీ ముందుకు తీసుకొస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే వెళ్దామా?
యెషయా గ్రంథం 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచుల దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో ప్రేమైన బిడ్డలు కొన్ని విషయాలు క్రీస్తు ప్రేమ, ఆయన త్యాగాన్ని సూచిస్తున్నాయి. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన చేసిన త్యాగాలు ఏంటయ్యానంటే, మొదట చెప్పాను ఆయన మన కొరకు చనిపోయాడని. కానీ ఆరంభం నుంచి ఒకసారి క్రమంగా మీ మధ్యకు తీసుకొస్తాను. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం చేసిన త్యాగం ఏంటయ్యానంటే, ఇక్కడ రాయబడిన మాట, సింహాసనం మీద మొదట వచ్చిన ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? పరలోకమందు సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, ఆయన మనల్ని ప్రేమించి చేసిన మొదటి త్యాగం ఏంటయ్యానంటే, గమనించండి, ఆయన సింహాసనాన్ని త్యాగం చేశారు. ఆయన ఏం త్యాగం చేశారు? సింహాసనాన్ని త్యాగం చేశారు. పరలోకములో అత్యున్నత సింహాసనాసీనుడిగా ఉండవలసిన ఆయన ఆ సింహాసనాన్ని మన కోసం త్యాగం చేసి భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింహాసనాన్ని త్యాగం చేశాడు. 5 సంవత్సరాలు ఓట్లేస్తే గెలుస్తారు. వాళ్ళ సింహాసనం ఎన్ని సంవత్సరాలు? భూలోకంలో రాజకీయ పరంగా ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాల కుర్చీ కోసం పోరాడతారు. ఆ కుర్చీ కోసం కోట్లాడతారు. ఆ కుర్చీ కోసం ఎన్నో యుద్ధాలు చేస్తారు. ఆ కుర్చీ ఏంటి? సింహాసనమే కదా. అంటే 5 సంవత్సరాలు ఆ కుర్చీలో కూర్చుంటే మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతిలో. వాళ్ళు ఏది చెప్తే అది మంచిగా వాడని, చెడ్డగా వాడని, ప్రజల క్షేమం కోసం వాడని, ప్రజలకు హాని కలిగించే రకంగా వాడని. 5 గెలిచాము అంటే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. 5 సంవత్సరాల కుర్చీలో వాళ్ళు కూర్చొని దాన్ని ఒక సింహాసనంగా వాళ్ళు భావించి దానిలో కూర్చుంటారు. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, 5 సంవత్సరాలు ఆ కుర్చీలో అధికారిగా ఉండి కూర్చోవడానికే ఎంత ఫోజో, ఎంత అధికారాన్ని చలాయిస్తారో. మళ్ళా తర్వాత ఆ సింహాసనం ఉంటుందో ఉడిద్దో కూడా ఏమండి, తర్వాత ఎలక్షన్లు గెలుస్తామో గెలవమో కూడా తెలీదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక 5 సంవత్సరాలు గెలిచి ఆ సింహాసనం యుద్ధకు వచ్చినప్పుడు చాలా ఆనందిస్తూ ఆ సింహాసనం మీద ఆ కుర్చీలో కూర్చొని అధికారాన్ని చలాయిస్తూ నీవు చాలా పనులు చేస్తూ ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆ సింహాసనాన్ని దిగి బయటికి రావాలి అని అంటే ఆ సింహాసనాన్ని, ఆ కుర్చీని విడిచిపెడతారా? ఏమంటే వదులుకుంటారా కుర్చీని? రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, కుర్చీని వదలరు. అది నా కుర్చీ, నా సింహాసనం అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కుర్చీని వదలరు. మళ్ళీ తర్వాత ఎలక్షన్లో ఒకవేళ వాడిపోతే ఇక తప్పదు, నువ్వు వదలనన్నా నువ్వెవడోరా పక్కకి నెట్టేస్తారు అంతే. దేవుని స్తోత్రం. అధికారంలో ఉండగా ఆ కుర్చీని దిగి బయటికి వస్తారా అంటే రారు. ఎందుకంటే ఇదిగో అది నాది, నా అధికారం, నేను గెలిచాను, అందుకే నాకు వచ్చింది అన్నట్లుగా మాట్లాడతారు. ప్రభువు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండి పరలోకములో ఆరాధించబడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, అత్యున్నత సింహాసనం మీద ఉండవలసిన ఆయన ఆ సింహాసనాన్ని నీ కోసం నా కోసం త్యాగం చేసి భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? నిన్ను ప్రేమించి. ఆయన అక్కడ నుంచి రాకపోతే ఇక్కడ నీకు రక్షణ
లేదు. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి రాకపోతే నీకు విమోచన లేదు. అందుకే నిన్ను ప్రేమించి ఆయన తన సింహాసనాన్ని త్యాగం చేశాడు. రెండవది, సింహాసనం త్యాగం చేయడమే కాదు, ఆయన ఘనతను, ఆయన మహిమను త్యాగం చేశాడు. ఏంటా ఘనత? ఆ సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆయన పొందుతుంది ఏంటండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కెరూపులు శరాపులు ఆయన ఏం చేస్తాయి అంట? గాన ప్రతిగానములతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. హల్లెలూయా. గొప్ప స్వరముతో దేవుణ్ణి ఏం చేస్తున్నాయి అండి? గాన ప్రతిగానములతో గొప్ప స్వరముతో ఆయన్ని మహిమపరుస్తున్నాయి, ఘనపరుస్తున్నాయి. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆయనకు వచ్చేదేంటి? ఘనత, ఆరాధన, మహిమ. ఇదిగో ఆ సింహాసనాన్నే కాదు, ఆ సింహాసనం మీద కూర్చుండి వచ్చే ఆ ఘనతను, ఆ మహిమను కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఏమండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో దేవుని పోలికగా, ఏమండి చూద్దాం ఒకసారి ఆ వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. మనుషుని పోలికగా కూడా పుట్టడానికి ఏమాత్రం వెనుక తీయలేదు. ఆయన మన కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ సింహాసనం మీద ఉంటే వచ్చే ఘనతను, మహిమను, ప్రభావాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడు తన కుర్చీని వదిలిపెట్టి బయటకు రమ్మంటే రారు. తన ఘనత, మహిమ, ఏమండి ప్రతిష్టతను విడిచిపెట్టి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి భూమి మీదకి రామంటే రారు. ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు అయినా, ఏమంటే ఒక దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానమంత్రి అయినా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి అయినా సరే, వారి సింహాసనాలను విడిచిపెట్టి బయటికి రండి, వాటిని విడిచిపెట్టి ప్రజలలోనికి రండి అని అంటే వచ్చి వారి కోసం చేసే త్యాగం ఏది కనబడదు. కానీ అత్యున్నత సింహాసనాసీనుడై ఉన్న దేవుడు, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండి నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు ఆ సింహాసనాన్ని, ఆ ఘనతను విడిచిపెట్టి భూమి మీదకి రిక్తునిగా దిగి వచ్చాడు. అది ఆయన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమలో ఆ త్యాగం కనబడుతుంది, త్యాగం కనబడుతుంది. హల్లెలూయా. ఆయన ప్రేమ కేవలం మాటల్లోనే కాదు, ఆయన ప్రేమ చేష్టల్లో కూడా కనబడుతుంది. ఏంటంటే ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఆయన మహిమ, ఆయన ప్రభావాన్ని, ఆయన ఘనతను కూడా విడిచిపెట్టుకొని నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చాడు. మూడవది గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అదైపోయింది. మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక చదవబడిన కొలసీ పత్రికలోను, ఇక్కడ చదవబడిన ఫిలిప్పీ పత్రికలోను తెలియజేస్తున్నది ఏంటంటే ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు అధికారి, కర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమండి ఫిలిప్పీలు రాసిన పత్రికలు అంటే తన ఐశ్వర్యం చొప్పున ఆయనకేముంది? ఐశ్వర్యం ఉంది. యెషయా గ్రంథంలో ఏమంటే దాచబడిన ధననిధిలో నుండి దేవుడు మీకు ఇచ్చుచున్నాడు అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే సంపదల గని, సర్వ సంపదల గని అయిన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఆయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు కర్త అయి ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, దాచబడిన ధననిధి ఆయన యొద్ద ఉంది. అలాంటి సంపన్నుడు, అలాంటి ఐశ్వర్యవంతుడు, అలాంటి సంపదలకు ఘని అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ సంపదలన్నీ విడిచిపెట్టి, ఐశ్వర్యం అంతటిని విడిచిపెట్టి, ఆ పరలోకములో ఉన్న ఆ భాగ్యం అంతటిని విడిచిపెట్టి భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చదువుతాం కదా. ఆయన సంపదలు ఘని, ఐశ్వర్యవంతుడు, దాచబడిన ధననిధి ఆయన యందు ఉంది అని చదువుతున్నాం. ఆయన భూమి మీదకి రావాలి అని అనుకుంటే రాజుల కుటుంబాల్లో రాగలడా? రాగలడు. రాజుల కుటుంబాల్లో రాజు కుమారుడిగా జన్మించగలడా? జన్మించగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ రాజుల కుటుంబాల్లో జన్మిస్తే నీలాంటి దీనులుగా, దరిద్రులుగా, మనలాంటి బ్రతుకుతున్న వారికి ఆయన దొరికేవాడే కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను చూపి మన కోసం చేసిన త్యాగం ఏంటంటే సింహాసనాన్ని, ఆయన ఘనతను త్యాగం చేశాడు. మూడవది ఏంటయ్యానంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన ఐశ్వర్యాన్ని కూడా మన కొరకు విడిచిపెట్టి నీ కోసం, నా కోసం దీనుడుగా, దరిద్రుడుగా, ఎన్నిక లేని, సమాజంలో విలువ లేని ఒక మరియమ్మ గర్భాన ఆయన జన్మించాడు. దేవుని స్తోత్రం. ఆయన జననం ఎంత దీనమో తెలుసా? ఆయన పుట్టాలనుకుంటే రాజు కుటుంబాల్లో, అంతఃపురాల్లో పుట్టేవాడు. కానీ నడి రోడ్లలో ఆయన జన్మించాడు. హల్లెలూయా. ఆయన్ని పరుండ పెట్టడానికి కూడా ఎవరు అవకాశం ఇవ్వలేదంట. ఆయన జన్మం ఎక్కడైనా మనం చూస్తాం. క్రిస్మస్ కాలంలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాం. మరియమ్మ తల్లి నిండు శోలాలే, యోసేపు మరియమ్మలు అలాగా కనే నెలలు, రోజులు, దినాలు, గడిల దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కరు కూడా వారిని చేర్చుకోలేదట. అమ్మా, నా భార్య కనే దినాల్లో ఉంది, కనే పరిస్థితుల్లో ఉంది, మీ ఇంట్లో కాస్త ఎక్కడైనా ఒక మూల స్థలం ఇస్తే అక్కడ ప్రసవిస్తుందంటే ఎవరు కూడా రానివ్వల. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు అని లేఖనాలు రాయబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐశ్వర్యవంతుడైన దేవుడు పుట్టాలి అనుకుంటే, భూమి మీదకి రావాలి అనుకుంటే గొప్పవారు, గనులైన వారిని ఎంచుకొని, కుటుంబాలను ఎంచుకొని, గోత్రాలను ఎంచుకొని, వంశాలను ఎంచుకొని ఆయన జన్మించగలడు. కానీ అలా లేదు. నీ యొద్దకు, నా యొద్దకు కూడా సువార్త రావాలి, మనము దేవుని తెలుసుకొని దేవునికి సమీపస్తులం అవ్వాలంటే మన వలె ఆయన దీనుడుగా, దరిద్రుడిగా రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన క్రిస్మస్ పండుగల్లో ఒక పాట ఉంటుంది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవుతుంది అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన జననం అంత దయనీయముగా ఉందట, అంత దయనీయముగా ఉంది. ఇంకొకటి, ఎందుకు ఐశ్వర్యవంతుడైన దేవుడు దరిద్రుడుగా, దీనుడుగా, రిక్తునిగా వచ్చాడంటే నిన్ను నన్ను ధనవంతుడిగా చేయటానికి. హల్లెలూయా. ఒక పాట మా సార్ గారు రాసిన పాట, దరిద్రుడనైన నన్ను ఈ లోకంలో ధనవంతునిగా చేయుట కొరకై, దరిద్రుడనైన నన్ను ఈ లోకంలో ధనవంతునిగా చేయుట కొరకై, ధనవంతుడవైనా నీవు నాకై దరిద్రునిగా మారితివే, ధనవంతుడవైనా నీవు నాకై దరిద్రునిగా మారితివే. యేసయ్యా, నా కోసమే ఆ సిలువలో దారబోసిన ప్రేమ. యేసయ్యా, నా కోసమే ఆ సిలువలో దారబోసిన ప్రేమ.
ఏమని చెప్పను యేసు ప్రేమను, ఎంతని పాడను క్రీస్తు ప్రేమను, ఏమని చెప్పను ఎంతని పాడను క్రీస్తు ప్రేమను, ఏమి చెప్పినా తరిగిపోనిది ప్రేమ, ఎంత పాడినా వర్ణించలేనిది ప్రేమ, ఏమి చెప్పినా తరిగిపోనిది ప్రేమ, ఎంత పాడినా వర్ణించలేనిది ప్రేమ. హల్లెలూయా. దరిద్రులమైన మన కొరకు ధనవంతులుగా చేయటానికి ధనవంతుడైన ఆయన, సంపన్నుడైన ఆయన, సర్వ సంపదలకు కర్త అయిన ఆయన దరిద్రుడుగా, దీనుడుగా, రిక్తునిగా తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు మనల్ని ప్రేమించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు కూడా ఉన్నత స్థాయిని విడిచి బేదలుగా బ్రతకడానికి ఇష్టపడతారా? ఒక మంచి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా, ఆ 50 లక్షలు పెట్టి లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు మంచి కట్టుకున్నా, దాన్ని విడిచిపెట్టి అది వేరొకరికి ఇచ్చి నేను వెళ్ళి పూరిపాకాలు నివాసం ఉండాలంటే ఇష్టపడతానా? నువ్వు ఇష్టపడతావా? 1 కోటి రూపాయలు పెట్టి అంత కష్టపడి కట్టించుకున్నాను, అంత ఇల్లుని విడిచిపెట్టి అది వేరొకరికి ఇచ్చి నేను పేదవాడిగా, దీనుడిగా, ఏమీ లేని ఒక పూరి గుడిసెలో నివాసం ఉండటమా? అది జరగని పని అంటాం. హల్లెలూయా అంటాం మనమా? ఇస్తారా ఎవరైనా? అంత 1 కోటి రూపాయలు పెట్టి కట్టకపోయినా ఒక 5 లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటినే వేరొకరికి ఇచ్చి పాకలో నివాసం ఉండాలంటే రాము. హల్లెలూయా. సంపన్నుడైన దేవుడండి. బంగారపు వీధుల్లో ఆ పరలోకం గురించి చెప్పబడుతుంది కదా ప్రకటన గ్రంథం. అంత మహిమ కలిగిన పట్టణం, సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు, తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతలు తీర్చగలిగిన సంపన్నుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత సంపన్నుడు, ఆస్తిపరుడు, గొప్పవాడు, ఐశ్వర్యవంతుడైన దేవుడు రిక్తునిగా, అసలు ఏమీ లేకుండా దరిద్రుడిగా, దీనుడిగా భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా భూమి మీదకి వచ్చి నీకు నాకు చేరువయ్యాడు. అందుకే ఈ లోకములో ఏమీ లేనోడికి ఆయన దేవుడు అని పిలువబడుతున్నాడు. అయినా కూడా ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకం అదే కదా అంటది. ఏమంటదండి? యేసు ప్రభు ఎవరికి దేవుడు అంటది? తక్కువ కులస్తులకు దేవుడండి, తక్కువ జాతుల వారికి దేవుడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకు పిలువబడ్డాడో తెలుసా? అలా పిలువబడ్డానికి కూడా ఎందుకు ఇష్టపడ్డాడో తెలుసా? అలా తక్కువ అని మనుషుల చేత, పెద్దవారి చేత, గొప్పవారి చేత అణిచివేయబడి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో దరిద్రతను అనుభవిస్తున్న నిన్ను నన్ను రక్షించటానికి, విమోచించటానికి, వాళ్ళపై గొప్పవారిగా చేయటానికి దేవుడు దరిద్రుడిగా మారాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఆయన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను గొప్పదానిగా, గొప్పవాడిగా, ఐశ్వర్యవంతుడిగా, ఐశ్వర్యవంతురాలుగా, ధనవంతుడిగా, ధనవంతురాలుగా, ఈ లోకంలో చిన్న చూపు చూడబడుతున్న వారి మధ్య నలిగిపోతున్న నిన్ను పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తటానికే ఆయన దీనుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆయన ప్రేమ. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. సింహాసనాన్ని త్యాగం చేశారు, ఘనతను, ఆరాధనను త్యాగం చేశాడు. ఆయన ఐశ్వర్యాన్ని త్యాగం చేసి దీనుడిగా, దరిద్రుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. తన రక్తాన్ని నీ కోసం, నా కోసం త్యాగం చేసి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఆపదలు ఉన్నారు, బ్లడ్ అవసరం అంట, స్టేటస్లో ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని పెడితే ఆ స్టేటస్ చూసి కూడా మనం అదే గ్రూప్ అయినా సరే స్పందించు మనం. అయ్యో బాబాయ్, ప్యాకెట్ రక్తం పీల్చేస్తే నేనెట్ట బతుకుతా, నేను పని చేసుకోవడానికి మళ్ళీ నాకు శక్తి అంటారా అనరా? హల్లెలూయా. మన రక్త సంబంధుల్లోనే ఎవరికో బ్లడ్ అవసరం, ఆపదలు ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి రక్తం అంతా పోయి ప్రాణాపాల మీద కొట్టుమిట్టలాడుతున్నా మన బ్లడ్ ఇవ్వడానికి మనం అన్నిసార్లు ఇష్టపడం. నేనేమోనండి, నాకు కొంచెం మళ్ళీ నీరసం అయిపోతా, పని చేసుకోవడానికి మళ్ళీ నాకు ఇబ్బంది అయ్యిద్ది, నా శక్తి పోతుంది అన్నట్లుగా ఆలోచన చేస్తాం. ప్రభు మనల్ని ప్రేమించి
తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు దారబోసాడు. దేవుని స్తోత్రం. ఎంతవరకు తెలుసా? ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన నీ కోసం నా కోసం కార్చేశాడంట. హల్లెలూయా. ఆ సిలువ వేసినప్పుడు చనిపోయాడా ఇంకా బ్రతుకున్నాడా అని చూడడానికి ఒక సైనికుడు వెళ్ళి ప్రక్కటే బల్లిపు పోటు పొడిస్తే ఏమొచ్చిందంటండి? నీరు. అప్పటికే ఆయన చనిపోయి రక్తమంతా పోయింది. ఇక ఆయన శరీరంలో రక్తము లేదు, నీరు బయటకు వచ్చిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ప్రేమించి నీ కోసం ఆయన తన రక్తాన్ని దారపోసాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ సింహాసనాన్ని అన్నీ విడిచిపెట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన సంతోషాన్ని త్యాగం చేశాడు, ఆయన సర్వస్వాన్ని త్యాగం చేశాడు, ఆయన పరిశుద్ధతను. మనం పాపులు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఇందాక కూడా మనం చదువుకున్నాం, కెరూపులు శరాపులు ఎలాగ ఆరాధిస్తున్నాయి అంటే ఆయన్ని పరిశుద్ధుడని ఆయన్ని ఆరాధిస్తున్నాయి. అంత పరిశుద్ధుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపమును చూడలేనంత నిష్కలంకమైన కనులు గలవాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవరైనా దేవుణ్ణి ఒకవేళ చూడాలంటే వాడును పరిశుద్ధుడై ఉండాలట. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు అన్నాడు. దేవుని స్తోత్రం. ధన్యతలో చెప్పబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని చెప్పబడింది. అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చూడాలన్న పరిశుద్ధులై ఉంటేనే ఆయన్ని చూడగలరు. మనందరం పాపులం. ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడగలమా? చూడలేం. ఆ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలవగలమా? నిలవలేం. మరి ఎలాగా అంటే ఆయన పరిశుద్ధత నీకిచ్చి నీ పాపమున ఆయన తీసుకున్నాడు. అదే త్యాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు అండి? పరిశుద్ధుడైన దేవుడు. కానీ మనం పాపులు. మన మీద ఉన్న పాప భారాన్ని ఆయన తీసుకొని ఆయనలో ఉన్న పరిశుద్ధతను నీకు నాకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్తామా? మన పాపాన్ని ఆయన భరించాడు, ఆయన తీసుకున్నాడు. అంటే మన నేరాన్ని, మీకు అర్థం అవడానికి చెప్తా, మన నేరాన్ని, మన దోష శిక్షను ఆయన తీసుకున్నాడు. ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. మీరు ఈ మాట చెప్తాను మీకు అర్థం అవటానికి. ఇద్దరు ప్రయాణం చేస్తూ ఉంటే ఒక వ్యక్తి ఆ మార్గ మధ్యంలో ఒక జాంకాయ తోట, ఒక మామిడికాయ తోట కనబడింది. ఒకడేం చేశాడంటే గబిక్కిని వెళ్ళి ఒక 4-5 కాయలు కోసుకొని వచ్చి రోడ్డు మీదకి వచ్చేసరికి తోట యజమాని చూశాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆ తోట యజమాని చూడంగానే వాళ్ళిద్దరిని పట్టుకొని దొంగతనం చేసినందుకు శిక్షించడానికి చూస్తుంటే, అసలు దొంగతనం చేసినోడేమో నేను కాదండి, వీడే చెప్పాడు అని, వీడే కోద్దామన్నాడు, వీడే తీసుకెళ్దామన్నాడు అని చెప్పేసి పక్కనోడి మీద నెట్టేశాడు. వాస్తవానికి కోద్దామని అన్నది ఇతను కాదు. హల్లెలూయా. అరే మనకి ఎందుకురా దొంగతనం, మనకి మంచిది కాదురా అని ఒక పక్క చెప్తున్నాడు. ఏమైద్దులేరా అన్నట్లుగా మరొకడు వెళ్ళి దొంగతనం కోసుకొని వచ్చాడు. ఈలోపు దొరికిపోయేసరికి అసలైనోడు ఏం చేస్తున్నాడు? దొంగ మంచోడి మీద, పక్కనోడి మీద నెట్టేస్తుంది. నేను కాదండి, వీడు దొంగతనం చేశాడు, వీడు కోసాడు అని అంటే పక్కనోడు ఏమంటాడు వెంటనే? అయ్యా నేనే ఆ దొంగతనం చేసింది, నేనే చెప్పింది అని అంటారా మీరైతే? ఏమంటారు మీరు? ఏంటారా అబద్ధాలు ఆడుతున్నావు? నేనా కోసింది? నేను వద్దంటానే ఉన్నాను, ఒకసారి యజమానుడు వచ్చి చూస్తే, తోటకి కావని కాపలవారుడైనా వచ్చి చూస్తే మనకి ఉంటుంది అని వద్దురా నాయన అంటే నువ్వేగా ఇల్లు కోసుకొచ్చింది అని వెంటనే ఏం చేస్తాం? వాడి మీద చెప్పి ఆ యజమానుతో అంటాం, అయ్యా నేను కాదు, నేను వద్దంటానే ఉన్నాను, కానీ వీడే ఎనుకొండ వెళ్ళి కోసుకొచ్చాడు, నా తప్పు కాదు అని, వాడిదే తప్పు అని ఆ యజమానితో చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే నేరం చేసింది వాడే, శిక్ష అనుభవించాల్సింది వాడే అంటాం మనమైతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నేరం చేసింది మనం, శిక్ష అనుభవించింది ఆయన. పాపం చేసింది మనం, పాపం వలన వచ్చిన శిక్షను భరించింది ఆయన, నిన్ను నన్ను ప్రేమించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము చేయని ఆయన మన కొరకు పాపిగా ఎంచబడ్డాడు. పాపం చేయలా, పాపిగా ఎంచబడ్డాడు. యోహాను బాప్తిస్మిచ్చే యోహాను అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని యేసు ప్రభువుని గురించి చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనందరి పాపములు, మనం పాపం చేసి పొందవలసిన శిక్షను
ఆయన భరించాడు, ఆయన మోసాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా శిక్షను ఆయన తీసుకున్నాడు. ఆయన పరిశుద్ధతను, ఆయన సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని మన కొరకు మనకిచ్చి పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేమంటున్నానంటే, ఈరోజు ప్రభువు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఇన్ని రకాలుగా ఆయన ప్రేమలో త్యాగం చూపిస్తున్నాడు. అయ్యా, నిన్ను ప్రేమించి నా సింహాసనాన్ని విడిచిపెట్టా, నిన్ను ప్రేమించి నా ఘనతని విడిచిపెట్టా, నిన్ను ప్రేమించి నా ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చా, నిన్ను ప్రేమించి నా సంతోషాన్ని విడిచిపెట్టా, నిన్ను ప్రేమించి ఇదిగో సిలువ మరణము పొందినంతగా నేను దిగి వచ్చా, నిన్ను ప్రేమించి నా రక్తాన్ని కాచా, నిన్ను ప్రేమించి సిలువ వేయబడి నా ప్రాణాన్ని అర్పించా. ఇదిగో నా ప్రేమని ఎడల ఎలాగున వెల్లడిపరుచుచున్నాను, వ్యక్తపరచుచున్నాను అని ప్రభు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతగా మనల్ని ప్రేమించిన ఆ దేవుని కొరకు మనం ఆయన తిరిగి ప్రేమిస్తున్నామా? నిన్ను ప్రేమించి ఆయన ఇన్ని త్యాగాలు చేశాడు, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? దేవుడు ప్రేమించేవారు ఎవరి చేతుల పైకి ఎత్తండి. నేను దేవుని ప్రేమిస్తున్నానండి అన్నవారు అందరూ దేవుని ప్రేమిస్తున్నామా? హల్లెలూయా. ఎలా మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తామంటే, ప్రేమించేదన్ అధికముగా వదిలేనా ఆరాధింతున్ ఆ శక్తితో అని పాటల రూపంలో వ్యక్తపరచడానికి మన ప్రేమ ఉండిపోద్ది. లేకపోతే ఇంకో పాట, నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు అనే పాటకే పరిమితం అయిపోద్ది. మన ప్రేమ ఇంకొక పాట ఉంటుంది, మరణం ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నదని, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. పాటకే పరిమితం అయిపోతుందా? దేవుని ప్రేమించి నువ్వేం చేస్తున్నావు మరి దేవుని కోసం? ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం చేసినవన్నీ ఇప్పుడు ధ్యానించాం. నీవు దేవుని ప్రేమిస్తున్నానంటున్నావే, దేవుని ప్రేమిస్తున్నానంటున్నా, నీవు ఏం చేస్తున్నావు? ప్రేమలో ఏముండాలన్నాను ఇందాకే? త్యాగం ఉండాలి. త్యాగం లేని ప్రేమ నిజమైన ప్రేమే కాదు. మాటల రూపంలోనే డబ్బా కొట్టుకోవడానికే కానీ ఆ ప్రేమలో నిజం ఉండదు. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నానన్నప్పుడు ఆ ప్రేమలో నీకు ఏముండాలి? త్యాగం ఉండాలి. ఏమైనా ఉందా? దేవుణ్ణి ప్రేమించి నువ్వు చేస్తున్న త్యాగం ఏంటి? కొంతమంది భక్తులు మేము ముందు ఉంచుతాను, దేవుని ప్రేమించామని చెప్పిన వారి జీవితాల్లో వాళ్ళ ప్రేమను మాటల్లోనే కాదు, వాళ్ళ ప్రేమను వాళ్ళ క్రియల రూపంలో చూపించారు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల జాబితా అక్కడ మనకు కనబడుద్ది. ఆ విశ్వాసుల జాబితాలో ఒక వ్యక్తిని మీకు ముందుంచుతాను. 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పమైన పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషే దేవుణ్ణి ప్రేమించాడు. విశ్వాసమును బట్టి ఇక్కడ విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాడు. ఇక్కడ విశ్వాసము కలిగిన మోషే, దేవుణ్ణి ప్రేమిస్తున్న ఈ మోషే ఏం చేశాడు? దేవుని కొరకు దేవుని ప్రేమించి ఏమైనా విడిచిపెట్టుకున్నాడా అంటే ఇక్కడ ఐగుప్తు యొక్క ధనాన్ని విడిచిపెట్టుకున్నాడు దేవుణ్ణి ప్రేమించి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు యొక్క ధనం, ఐగుప్తులోనే ఉంటే మోషేకి ఐగుప్తు ధనం వచ్చేది. ఐగుప్తులోనే మోషే ఉన్నట్లయితే ఫరోగా కూడా, అంటే రాజుగా కూడా ఏమండి మోషేనే నియామకం జరిగేది. అలాగే మోషే ఐగుప్తులోనే ఉంటే ఫరో యొక్క కుమారుడుగా ఉండి ఏలుబడిలో ఉండేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఆ పాప భోగమును అనుభవించుట కంటే, ఐగుప్తు ధనమును అనుభవించుట కంటే, ఫరో కుమార్తెకు కుమారుడుగా ఉండి ఆ తర్వాత వచ్చే ఆ రాజరికాన్ని అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే అనుకొని అదంతా విడిచిపెట్టి దేవుని చిత్తం జరిగించడానికి వచ్చేసాడు బయటికి. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే దేవుని ప్రేమించే వ్యక్తిలో ఆ ప్రేమ త్యాగపూరితమైనది కనబడద్ది. మోషేలో తన ప్రేమ కనబడుతుంది. ఎలాగో తెలుసా? ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చాడు. ఫరో అధికారం ఉన్న, అవకాశం ఉన్న, రాజయ్య అధికారం అవకాశం ఉన్న ఆ రాజరికాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు అనుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మోషే దేవుని ప్రేమించి చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఐగుప్తు ధనాన్ని త్యాగం చేశాడు, తన సంతోషాన్ని త్యాగం చేశాడు, తన రాజుగా ఉండే అధికారాన్ని కూడా త్యాగం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే అబ్రహాము దేవుని ప్రేమించి తన కుమారుణ్ణి కూడా త్యాగం చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు మాట్లాడతాడు అబ్రహాముతో, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చూపించు పర్వతమునకు వెళ్ళి బలి అర్పించు అన్నాడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాం ఏమన్నా వెనక తీశాడా? లేదు ప్రభువా, నేను నా కుమారుడి కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, దాన్ని నేను నిరూపించుకుంటాను అని ఏం చేశాడయ్యా అంటే ఇస్సాకును తీసుకుని వెళ్ళి 3 దినాలంత ప్రయాణం చేసి అక్కడ దేవుడు చూపించిన పర్వతం మీద బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకును వధించడానికి పరుండబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక వెనుతీయక బలి అర్పించడానికి కత్తి లేపి ఇస్సాకు మీద అలా నరకడానికి కత్తి లేపగానే దేవుడు మాట్లాడతాడు, అబ్రహామా, నీ కుమారుడికి ఏ హాని చేయవద్దు, నీవు నిజముగా నాకు భయపడువాడువని దీనివలన నేను నమ్ముతున్నాను. నీ కుమారుడికి బదులుగా అదిగో 10 పొట్టేలు ఉంది, దాన్ని బలర్పించు, నీవు నన్ను ప్రేమించువాడవని ఇందు మూలముగా నేను తెలుసుకుని ఉన్నాను అని మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. అంటే అబ్రహాము దేవుని ప్రేమించాడు. ప్రేమించిన అబ్రహాము తన ప్రేమను నిరూపించవలసిన సమయం వచ్చినప్పుడు, దేవుడు తన ప్రేమను పరీక్షించినప్పుడు దానిలో నెగ్గాడు, గెలిచాడు, నిరూపించాడు. ఎలాగంటే తన కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుడు 100 సంవత్సరాల వయసులో లేక పుట్టాడు ఇస్సాకు, అల్లారముద్దుగా పెంచుకుంటున్నాడు. దేవుడే అన్నాడు, నీవు ప్రేమించు నీ కుమారుని నా కోసం బలి అర్పించంటే అదిగో దేవుని కోసం, దేవుణ్ణి ప్రేమించి తాను ప్రేమించిన తన కుమారుడిని ఇస్సాకును బలి ఇవ్వడానికి అక్కడ వెనుకాడల. అది తిరిగి దేవుని ప్రేమించడం అంటే. హల్లెలూయా. మోషే దేవుని ప్రేమించి ఐగుప్తు ధనాన్ని త్యాగం చేశాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి తన ప్రియకుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాల్లో ఆదిమ సంఘం దేవుణ్ణి ప్రేమించాము, దేవుని వెంబడిస్తున్నాము, దేవుని కొరకు బ్రతుకుతున్నాము, దేవుడే మాకు ముఖ్యము, దేవుడే మాకు సర్వస్వము, దేవుడు తప్ప ఏదైనా దేవునికి మించింది మాకు ఈ లోకములో ఏదీ లేదు అని చెప్పడానికి, నిరూపించడానికి, రుజువుపరచడానికి ఆదిమ సంఘం చేసిన పని ఏంటయ్యానంటే చూద్దాం రండి ప్రియమైన దేవుని బిడ్డలారా. క్షమించాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం. భూములైనను ఎండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. చాలు. 2వ అధ్యాయం 45వ వచనం. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదిమ సంఘస్థులు ఏం చేశారు అంటే దేవుని ప్రేమించి దేవుని కొరకే మేము బ్రతుకుతున్నాం, దేవుడే మాకు ముఖ్యం, దేవుని తప్ప మరి ఈ లోకంలో మాకేది లేదు, ఆయనకి మించింది మాకు ఈ లోకంలో లేదు అని నిరూపించడానికి వాళ్ళు చర స్థిర ఆస్తులను అమ్మి, భూములను ఇళ్లను అన్నిటినీ అమ్మి వాటి వెల తీసుకొచ్చి అపోస్తల పాదములు ఎద్దు పెట్టారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము దేవుని ప్రేమిస్తున్నాం అన్నట్టుకు రుజువుగా ఏం చేశారంట, వాళ్ళకున్నవన్నీ అమ్మిపెట్టి దేవుని పాదాల దగ్గర తీసుకొచ్చారు. నీవు ఈ లోకంలో సుఖాన్ని త్యాగం చేయట్లా దేవుని కొరకు. ఆదివారం ఆరాధన రావటానికి మన పని త్యాగం చేయట్లా. ఆదివారం ఆరాధన చేయడానికి మన ఊరు త్యాగం చేయట్లా. ఆదివారం ఆరాధన దినం, ప్రభువుని ఆరాధించే దినం, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళడానికి మన ఇంట్లో పనులు పేరంటాలు
త్యాగం చేస్తున్నామా? చెప్పాలి హల్లెలూయా. అంటే దేవుని ప్రేమిస్తున్నావు కదా, దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవుని కోసం నువ్వు త్యాగమైపోతావు కదా. మరి త్యాగమైపోవాలి అనుకుంటున్న నీ జీవితంలో మరి ఎంతవరకు త్యాగం అవుతున్నావు? మోషే ఎంత త్యాగం చేశాడు అంటే ఐగుప్తు ధనాన్ని త్యాగం చేశాడు, సుఖభోగాన్ని త్యాగం చేశాడు. అబ్రహాము తన కుమారుణ్ణి త్యాగం చేసేసాడు. ఏమండి, ఆదిమ సంఘస్థులైతే వారు స్థిర ఆస్తుల్ని, భూముల్ని, ఎండ్లను అన్నిటిని, పొలాలను అన్నిటిని అమ్మి వాటి అమ్మిన వెల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి వారు ఆ విధమైన వాళ్ళ ప్రేమను వ్యక్తపరిచారు. ఈరోజు మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు? ఆదివారం ఆరాధనకి రాలేదమ్మా అంటే మా చిన్నాన్నగారి యొక్క కుమారుడి పెళ్ళి ఉందండి, అందుకే అటు వెళ్ళొచ్చాం. ఆదివారం ఆరాధన ముఖ్యమా, పెళ్ళి ముఖ్యమా? పెళ్ళే ముఖ్యం, ఆరాధన ముఖ్యం కాదు. అంటే నువ్వు పెళ్ళి త్యాగం చేయట్లా దేవుని కోసం. హల్లెలూయా. దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావంటే ఎవరి సుఖాన్ని త్యాగం చేయట్లా. నువ్వు నిజంగా ప్రభువుని ఇష్టపడితే ఆ ప్రేమలో ఏముంటుందో తెలుసా? త్యాగం ఉంటుంది. త్యాగం లేని ప్రేమే కాదు. నువ్వు ఇది రోజు దేవుని కొరకు ఏదైతే విడిచిపెట్టుకోలేకపోతున్నావో, విడిచిపెట్టకుండానే లోకంలో జీవిస్తున్నావో, నువ్వు ప్రభువుని సరిగ్గా ప్రేమిస్తున్న వ్యక్తివి కాదండి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఎన్నో త్యాగాలు చేశాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఒక్క త్యాగమైన దేవుని కొరకు చేయకుండా నేను భక్తిపరుడిని, లేకపోతే విశ్వాసిని, లేకపోతే క్రైస్తవుడిని, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం అది అబద్ధమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, చాలా విషయాలు ఉన్నాయి. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకొని కనబడుతున్న మన సహోదరులను మనం ద్వేషించిన యెడల దేవుని ప్రేమ మనలో లేదు అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఎన్నో విషయాలు ఉన్నాయి. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో ఏవేవి నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు? నువ్వు త్యాగం చేయకపోతే మాత్రం నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి కాదు. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుని కోసం వీటిని నేను విడిచిపెట్టుకుంటానండి. నా ప్రభు నన్ను ప్రేమించి అంత గొప్ప త్యాగం చేస్తే నా చిన్న త్యాగాలు కూడా నేను చేయలేనా? నేను ఖచ్చితంగా ఈరోజు దేవుని కొరకు అలాంటివి నేను విడిచిపెట్టుకుంటాను. హల్లెలూయా అని ఎంతమంది త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నారో వారందరూ మోకరించుదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. కొంత ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఈరోజు మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారయ్యా. ప్రేమించి మా కోసం ఎంతో చేశారు. చేసినవన్నీ ధ్యానించడానికి ఈరోజు కృప చూపారు. అయితే మీరు తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీలో నన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారని. అందరము చేతులెత్తాం, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని. మా ప్రేమ మాటల్లోనే ఉందో, క్రియారూపంలో ఉందో లేదో పరిశీలన చేసుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. మా కోసం మా సమయాన్ని నీ కోసం త్యాగం చేయలేం. నీ పరిచర్య ఉంది, సభలు ఉన్నాయి. ఆ సభల కోసం మా కొంత సమయాన్ని కూడా త్యాగం చేసి, మా పనులు త్యాగం చేసి నీ పరిచర్యలో మేము పాలిభాగస్తులం కాలేకపోతున్నాం. కానీ మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని అయితే చెప్పగలుగుతున్నామయ్యా. అది మాటల్లోనే కానీ క్రియల్లో లేదు నాయన, క్షమించండి. మహిమ కలిగిన దేవుని సువార్తలు సభలు జరుగుతున్నప్పుడు ఆ సభల్లో మా ధనాన్ని త్యాగం చేయలేకపోతున్నాం, మా సమయాన్ని త్యాగం చేయలేకపోతున్నాం, మా బలాన్ని త్యాగం చేయలేకపోతున్నాం. మా ప్రేమ కేవలం మాటల్లోనే కదా నాయన, క్షమించండి అయ్యా. ప్రతి విషయంలో మా ప్రేమ క్రియారూపంలో వ్యక్తపరచగలిగిన కృపను మాకు దయచేయండి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అందరము కూడా. ప్రభా, ఈ మాటలు మా హృదయంలో నూరంతలుగా ఫలింపచేయమని, విన్న ప్రతి ఒక్కరూ నీ ప్రేమను తలబోసిన ప్రతి ఒక్కరూ ఆ ప్రేమను హృదయాల్లో నింపుకొని నీ కొరకు బ్రతికే బిడలుగా నిన్ను ప్రేమిస్తూ అయ్యా వారి జీవితాల్లో ఆ ప్రేమను క్రియారూపంలో తెలియచేసే బిడలుగా మార్చబడ్డానికి సహాయం చేయమని, నీ కొరకు ఆకాశం ముందు వెలుగుతున్న జ్యోతుల వలె మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.